వివాహం చేయటానికి జాగ్రత్తగా గమనించాల్సింది ఇదే. ఇదివరకే చెప్పాను, జాతకంలో క్షుణ్ణంగా పరిశీలించవలసినది కామశాంతి, ధనప్రాప్తి, అదేవిధంగా సంతానం. ఈ మూడు చెప్పాలంటే నక్షత్రాలు అవి చూసే వారికి పెళ్లి ఫిక్స్ చేస్తూ ఉంటారు. అందులో అవి తెలియవు. ఇవి జాతక రీత్యా ఆ గదులవి చూస్తేనే క్షుణ్ణంగా తెలుస్తుంది. స్త్రీ జాతకం ప్రకారం, పురుష జాతకం ప్రకారం ఆ ప్లానెటరీ పొజిషన్, గ్రహాల స్థానం క్షుణ్ణంగా పరిశీలించి వాటి ద్వారానే జాతకంలోని పొంతనలు అన్వేషించాలి. అలా గనక పొంతన చూసినట్లయితే ముందుగా చూడవలసింది కామశాంతి సంపూర్ణంగా లభిస్తుందా. ఇక రెండవది సంతాన భాగ్యం, ఆపైన ధనభాగ్య సిద్ధి. ఇప్పుడు ఏ విధంగా కామశాంతి తనకు లభించినా, సంతాన యోగం ఉన్నా, ధనభాగ్య యోగం తనకు లేకపోతే కొందరంటారు ఇక చాలే పోవయ్యా అని. కదా, ఈ కాలంలో ధనం ముఖ్యం కదా. మీకు సంతోషం ఉంది, సంతానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ధనం లేకపోతే ఎలా బ్రతకగలరు?